లాస్ట్ క్లాస్లో మనం స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ టాపిక్స్ అన్నీ కూడా కవర్ చేసాం ఎలాస్టిక్ కాన్స్టెంట్స్ వరకు. ఇప్పుడు మనం డిఫరెంట్ కండిషన్స్ అంటే డిఫరెంట్ క్రాస్ సెక్షన్స్ ఉన్నప్పుడు వాటి యొక్క చేంజ్ ఇన్ లెంత్ని మనం ఎలా కనిపెట్టాలనేది చూద్దాం. ఓకే, సో ఇన్ కేస్ ఇక్కడ ఒక కేసులో అంటే ఒక సైడ్ ఫిక్స్ అయిపోయి సెక్షన్ అనేది ఇంకో సైడ్ ఓవర్ హ్యాంగ్ అవుతుంది, అంటే ఫ్రీగా ఉండి ఓవర్ హ్యాంగ్ అవుతుంది. ఫర్ సపోజ్ ఒక మనిషి చెట్టు దగ్గర నుంచున్నాడు, చెట్టు కుదురుగా ఉండకుండా చెట్టు పట్టుకుని ఏలాడాడు. సో ఏలాడిన మనిషి అలాగే ఉండిపోతాడా? ఉండలేడు. ఎందుకంటే కొంత టైంకి తన యొక్క ఓన్ వెయిట్ వల్ల ఆ స్ట్రెంగ్త్ లేక తట్టుకోలేక పడిపోతాడు. బికాస్ దెర్ ఈజ్ సమ్ టెన్షన్, అంటే బాడీలో టెన్షన్ డెవలప్ అవుతుంది. దేనివల్ల డెవలప్ అవుతుంది? గ్రావిటీ వల్ల తనలో టెన్షన్ డెవలప్ అవుతుంది. సో సెల్ఫ్ వెయిట్ కూడా బాడీ అనేది డిఫార్మ్ అవుద్ది. అంటే మనిషి మీద ఎలా అయితే లోడ్ పడుతుందో అలాగే ఒక సెక్షన్ అనేది ఒక సైడ్ ఫిక్స్ అయిపోయి ఇంకో సైడ్ ఫ్రీగా ఉండి ఉన్నప్పుడు సో దాని మీద కొంత లోడ్ అనేది యాక్ట్ అవుతుంది. అది గ్రావిటీ వల్ల యాక్ట్ అవుతుంది. సో దేర్ విల్ బీ సమ్ డిఫార్మేషన్ డ్యూ టు సెల్ఫ్ వెయిట్. సో దాన్ని మనం కనుక్కుందాం. సో మనకి తెలియదు కాబట్టి, అంటే మొత్తం సెక్షన్ గురించి మనకు తెలియదు కాబట్టి ఎంత డిఫార్మ్ అవుతుంది అనేది. సో దాన్ని మనం డిఎక్స్ అని తీసుకుందాం. సో ఒక సెక్షన్ డిఎక్స్ అనే సెక్షన్ తీసుకొని దానికి మనం డిఫార్మేషన్ అనేది ఎంత అవుద్ది అనేది కడదాం. ఓకే, సో ఇప్పుడు ఇది ఎక్స్ అనే డిస్టెన్స్ నుంచి ఉంది, ఎందుకంటే హోల్ బాడీకి మనకు తెలియదు కాబట్టి. సో ఎక్స్ అనే డిస్టెన్స్ దగ్గర డిఎక్స్ అనే సెక్షన్ తీసుకుందాం. ఇప్పుడు మనకి అంతకుముందు డిస్కస్ చేసుకున్నట్టు చేంజ్ ఇన్ లెంత్ ఫార్ములా తెలుసు, PL/AE, రైట్. సో ఇక్కడ నా లోడ్ ఏమవుద్ది? లోడ్ ఈజ్ నథింగ్ బట్ ఆ వెయిట్ ఆఫ్ ద సెక్షన్. అక్కడ వెయిట్ ఆఫ్ ద సెక్షన్ నా లోడ్ అవుద్ది, అవును కదా. సో వెయిటే కదా కిందకి యాక్ట్ చేసేది. సో ఇక్కడ లెంత్ వచ్చి ఏమవుతుంది? డిఎక్స్, ఈ పర్టికులర్ లెంత్ ఆ క్రాస్ సెక్షన్ యొక్క లెంత్ అవుతుంది. సో దాని తర్వాత ఏరియా అనేది ఆ పర్టికులర్ సెక్షన్ యొక్క ఏరియా, దట్ ఈస్ ఏఎక్స్ ఇంటూ ఈ అనేది కాన్స్టెంట్. ఓకే, ఇప్పుడు నాకు ఈ మొత్తం కూడా ఇన్ ద టర్మ్స్ ఆఫ్ సెల్ఫ్ వెయిట్ కావాలి. ఎందుకు? నాకు సెల్ఫ్ వెయిట్ తెలుసు, డబ్ల్యూఎక్స్ యొక్క వెయిట్ ఏంటనేది నాకు తెలియదు, కానీ నాకు సెల్ఫ్ వెయిట్ తెలుసు. దేనిది? ఆ పర్టికులర్ మెటీరియల్ యొక్క స్పెసిఫిక్ వెయిట్ ఎంత అనేది, స్పెసిఫిక్ వెయిట్ అనేది నాకు తెలుసు. సో అందుకే ఈ డబ్ల్యూఎక్స్ అంటే ఆ పర్టికులర్ సెక్షన్ యొక్క వెయిట్ అనేది నాకు తెలియదు కాబట్టి నేను దాన్ని స్పెసిఫిక్ వెయిట్లో మార్చుకుంటున్నా. సో స్పెసిఫిక్ వెయిట్, ఓకే. సో మామూలుగా ఏమవుద్ది? డబ్ల్యూ బై వాల్యూమ్ ఈజ్, అంటే వెయిట్ బై వాల్యూమ్ ఈజ్ స్పెసిఫిక్ వెయిట్ అవుద్ది, అవును కదా. సో ఒక మీటర్ క్యూబ్కి ఎంత ఉంది అనేది. సో ఇక్కడ నాకు వెయిట్ కావాలి. సో డబ్ల్యూఎక్స్ కావాలంటే ఏమవుద్ది? గామా ఇంటూ, అంటే స్పెసిఫిక్ వెయిట్ ఇంటూ వాల్యూమ్ ఆఫ్ దట్ సెక్షన్, అంటే ఆ సెక్షన్ యొక్క వాల్యూమ్ని ఇంటూ చేస్తే ఆ సెక్షన్ యొక్క వెయిట్ ఎంత అనేది వస్తుంది. సో ఇప్పుడు ఎక్స్ అనే సెక్షన్ యొక్క వెయిట్ కావాలంటే నేను వాల్యూమ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ చేస్తే అక్కడ నాకు వస్తుంది. సో ఇంటూ విఎక్స్ బై డిఎక్స్ బై ఏఎక్స్ ఇంటూ ఈ. సో దీంట్లో విఎక్స్ అంటే మనం ఏం రాసుకోవచ్చు? గామా ఇంటూ విఎక్స్ని ఏరియా ఆఫ్ దట్ సెక్షన్ ఇంటూ అక్కడి నుంచి ఎంత లెంత్లో ఉంది? ఎక్స్ అనే డిస్టెన్స్లో ఉంది కదా. సో ఇది ఎక్స్ అనే డిస్టెన్స్. సో టోటల్ ఎల్ ఇక్కడి నుంచి ఈ టోటల్ వెయిట్ అనేది, ఓకే. సో డిఎక్స్ బై ఏఎక్స్ ఇంటూ ఈ. సో ఇక్కడ ఏఎక్స్ అనేది క్యాన్సిల్ అయిపోద్ది. సో ఇప్పుడు నాకు డెల్టా ఎల్ ఎట్ దట్ ఎక్స్ అనే సెక్షన్ దగ్గర డెల్టా ఎల్ అనేది వచ్చింది. ఎంత వచ్చింది? గామా ఇంటూ ఎక్స్ ఇంటూ డిఎక్స్ బై ఈ. ఎప్పుడైనా మనం డిఫరెన్షియేట్ చేసామంటే ఒక పర్టికులర్ సెక్షన్ దగ్గర మనకి ఆ డిఫార్మేషన్ కానీ లేదంటే ఎంత స్ట్రెస్ యాక్ట్ అవుతుంది అనేది వస్తుంది. సో నాకు కంప్లీట్ సెక్షన్ కావాలి, అంటే మొత్తం హోల్ సెక్షన్ కదా మన మెయిన్ ఏమో హోల్ సెక్షన్ కనుక్కోవడం. సో ఇప్పుడు ఏమవుద్ది? డెల్టా ఎల్ఎక్స్ ఈక్వల్ టు, అంటే టోటల్ ఎల్ అనేది ఎంత కావాలి కాబట్టి ఎల్ఎక్స్ని నేను ఇంటిగ్రల్ చేస్తున్నాను. సో డెల్టా ఎల్ హోల్ కావాలి కాబట్టి 0 ఇంటూ ఎల్, అంటే 0 నుంచి ఎల్ అనే దగ్గరికి నాకు ఎంత డిఫార్మేషన్ అవుతుందో కావాలి. ఓకే, సో అప్పుడేమవుద్ది? 0 to L ఈక్వల్ టు గామా ఎక్స్ ఇంటూ డిఎక్స్ బై ఈ అవుద్ది. సో ఇప్పుడు 0 to L అనేది లిమిట్ ఆన్సర్, ఎందుకంటే నాకు టోటల్ కావాలి కాబట్టి. సో ఇందులో గామా కాన్స్టెంట్, అంటే స్పెసిఫిక్ వెయిట్ కాన్స్టెంట్, అలాగే యంగ్స్ మాడ్యులస్ కాన్స్టెంట్. దీని నుంచి 0L ఇంటూ ఎక్స్ ఇంటూ డిఎక్స్. సో ఇప్పుడేమవుద్ది? ఇప్పుడు ఇంటిగ్రల్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ n+1 బై n+1. సో దాన్ని బట్టి గామా బై ఈ ఈక్వల్ టు ఇంటూ ఎక్స్ స్క్వేర్ బై 2, 0 to L. సో L సబ్స్టిట్యూట్ చేస్తే
జీరో ఉంది కాబట్టి నెక్స్ట్ టర్మ్ జీరో అయిపోద్ది. సో ఇక్కడ జీరో సబ్స్టిట్యూట్ చేసిన ఎల్ సబ్స్టిట్యూట్ చేస్తే గామా ఎల్ స్క్వేర్ బై 2e. ఇది నా డెల్టా ఎల్ డ్యూ టు సెల్ఫ్ వెయిట్. అలాగే ఇదే విధంగా మన కోన్ కూడా చేస్తే కోన్ అనేది ఏరియా ఏమవుద్ది అంటే వాల్యూమ్ ఏమవుద్ది 1/3 πr స్క్వేర్ కదా. సో దాన్ని బట్టి గామా ఎల్ స్క్వేర్ బై 2e ఇంటూ 1/3 అవుతుంది. సో ఇది ఇన్ కేస్ ఒక హ్యాంగింగ్ కోన్ ఉంటే కోన్ షేప్డ్ సెక్షన్ ఉంటే అప్పుడు గామా ఎల్ స్క్వేర్ బై 2e ఇంటూ 1/3 అవుద్ది. అది గామా ఎల్ స్క్వేర్ బై 6e. అంటే ఇదే విధంగా మనం ఇంటిగ్రేట్ చేసి ఒక సెక్షన్ తీసుకుని ఇంటిగ్రేట్ చేసి వాల్యూమ్ వేసి సో ఇవన్నీ చేస్తే ఇక్కడ గామా ఎల్ స్క్వేర్ బై 6e వస్తుంది. సో మీరు అడగొచ్చు ఇక్కడ వెయిట్ అంటే ఇక్కడ యాక్చువల్లీ గామాలో ఉంది కదా స్పెసిఫిక్ వెయిట్, ఇన్ కేస్ స్పెసిఫిక్ వెయిట్ అనేది నాకు ఇవ్వలేదు. సో అప్పుడు ఏం చేస్తాం, స్పెసిఫిక్ వెయిట్ ఇవ్వకపోతే ఇక్కడ సో వెయిట్ బై వాల్యూమ్ ఇంటూ ఎల్ స్క్వేర్ అంతే కదా స్పెసిఫిక్ వెయిట్ ఫామ్లో వెయిట్ బై వాల్యూమ్. సో వెయిట్ ఇచ్చాడు, వెయిట్ ఆఫ్ ద సెక్షన్ ఇచ్చాడు, స్పెసిఫిక్ వెయిట్ అవ్వకుండా, అప్పుడు వెయిట్ బై వాల్యూమ్ ఇంటూ 2e. దీన్ని మార్చుకుంటే ఏమవుద్ది, వెయిట్ బై వాల్యూము ఇక్కడ ఎల్ స్క్వేర్ ఉంది అంటే వెయిట్ బై వాల్యూమ్ని ఏరియా ఇంటూ లెంత్ రాసుకుంటున్నా ఇంటూ 2e. సో ఎల్ కొట్టుకుపోద్ది WL బై 2AE అనేది అవుతుంది. సో ఇక్కడ చిన్న అంటే ఇంపార్టెంట్ అంటే మనకు కన్ఫ్యూజ్ చేసే చిన్న ట్రిక్ ఉంది. సో ఇన్ కేస్ క్వశ్చన్లో అంటే సెల్ఫ్ వెయిట్లో స్పెసిఫిక్ వెయిట్ ఇచ్చాడు అనుకోండి, అప్పుడు మనం ఈ ఫామ్లో వాడాలి. అదే ఇన్ కేస్ వెయిట్ ఆఫ్ ద సెక్షన్ ఇచ్చేసాడు, స్పెసిఫిక్ వెయిట్ అని మెన్షన్ చేయాలి, అప్పుడు మనం ఈ ఫామ్లో తీసుకోవాలి. సో ఇది చాలా ఇంపార్టెంట్. స్పెసిఫిక్ వెయిట్ అయితే ఈ ఫామ్లో వాడాలి. సో స్పెసిఫిక్ వెయిట్ కాకుండా వెయిట్ అంటే రెండు ఒకటే, కానీ వెయిట్ ఆఫ్ ద సెక్షన్ ఇచ్చేస్తే డైరెక్ట్గా ఆడే వెయిట్ ఆఫ్ ద సెక్షన్ ఇచ్చేస్తే WL బై 2AE. అలా కాకుండా స్పెసిఫిక్ వెయిట్ ఆఫ్ ద సెక్షన్ ఇస్తే గామా ఎల్ స్క్వేర్ బై 2e. అలాగే క్వశ్చన్లో ఇంకొకటి కూడా అడగొచ్చు అనమాట. ఇన్ కేస్ అన్ని పారామీటర్స్ ఒక సెక్షన్ది బాగానే అంటే సేమ్గానే ఉన్నాయి, ఇన్ కేసు స్పెసిఫిక్ వెయిట్ నేను కన్సిడర్ చేసుకుంటే లెంత్ అని డబల్ చేశాను, అప్పుడు నాకు డిఫార్మేషన్ అలా చేంజ్ అవుతుంది అంటాడు. ఇన్ కేస్ అక్కడ గామా ఎల్ స్క్వేర్ బై 2e అంటే స్పెసిఫిక్ వెయిట్ అని మెన్షన్ చేస్తే ఎల్ స్క్వేర్ అవుద్ది, అంటే 2 టైమ్స్ చేస్తే అప్పుడు ఎలాంగేషన్ అనేది 4 టైమ్స్ అవుతుంది. అంటే ఏం కన్సిడర్ చేసుకున్నాడు, వెయిట్ అన్నాడు అనుకో, వెయిట్ ఆఫ్ ద సెక్షన్ అన్నాడు అనుకో, సో అప్పుడేమవుద్ది ఆల్రెడీ ఎల్ దాంట్లో ఇంటూ అయిపోద్ది కాబట్టి 2 ఇంటూ ఎల్ అవుద్ది. సో ఇది అంటే 2 టైమ్స్ ఆఫ్ ద ఎల్, ఇక్కడ 4 టైమ్స్ ఆఫ్ ద ఎల్ అవుద్ది. అంటే డిఫ్లెక్షన్ అనేది చేంజ్ అవ్వడం డైరెక్ట్లీ ప్రపోర్షనల్, ఇక్కడ 2 టైమ్స్ ఆఫ్ ద ఎల్ అవుతుంది వెయిట్ ఆఫ్ ద సెక్షన్ అని మెన్షన్ చేస్తే. అది కాకుండా స్పెసిఫిక్ వెయిట్ అంటే కీపింగ్ ఆల్ ద పారామీటర్స్ సేమ్ ఫర్ ఎ స్పెసిఫిక్ వెయిట్ ఆఫ్ ద సెల్ఫ్ వెయిట్ ఆఫ్ ఎ సెక్షన్ అనేది చేంజ్ ఇన్ డిఫార్మేషన్ అనేది అది చేంజ్ ఇన్ లెంత్ అనేది ఎలా వేరీ అవుతుంది విత్ రెస్పెక్ట్ టు చేంజ్ ఇన్ లెంత్ అయితే మనకి ఎలా వేరీ అవుద్దని అడిగితే కనుక ఇందులో అయితే అంటే స్పెసిఫిక్ వెయిట్ అని మెన్షన్ చేస్తే 4L అవుతుంది. అలా కాకుండా వెయిట్ ఆఫ్ ద సెక్షన్ ఇస్తే ఇన్ కేస్ అంటే వెయిట్ ఆఫ్ ద సెక్షన్ అని మెన్షన్ చేస్తే 2 టైమ్స్ అంటే ఇక్కడ డబల్ అవుతుంది, ఇక్కడ 4 టైమ్స్ అవుతుంది, ఎందుకంటే స్క్వేర్ ఉంటుంది కాబట్టి దీంట్లో. సో ఇది ఒక చిన్న డిఫరెన్స్ అర్థం చేసుకోవాలి. అదే ఇన్ కేస్ అంటే ఈ సెక్షన్ అనేది సెల్ఫ్ వెయిట్ అయితే ఇలా అనుకున్నాం, ఇన్ కేస్ ఇంపాక్ట్ లోడ్ పడితే ఇప్పుడు ఇదే వెయిట్ దీని మీద ఇంపాక్ట్ లోడ్ పడితే మామూలుగా అయితే PL/AE మనకు తెలుసు, అదే ఇంపాక్ట్ లోడ్ పడితే 2 టైమ్స్ ఆఫ్ PL/AE అవుద్ది. సో అది మన స్ట్రెయిన్ ఎనర్జీ కాన్సెప్ట్లో క్లియర్గా డిస్కస్ చేద్దాం. అక్కడ ఒక గ్రాఫ్ ఉంటుంది ఎలాంగేషన్కి, అది గ్రాడ్యువల్గా పడితే PL/AE అవుద్ది. సో అప్పుడు ఇలా వేరీ అవుద్ది. అలా కాకుండా సడన్ లోడ్ పడితే అక్కడ మన ఎలాంగేషన్ అనేది ఇలా వేరీ అవుద్ది. అది ఎందుకు అవుద్ది ఏంటనేది స్ట్రెయిన్ ఎనర్జీలో మనం డీప్గా డిస్కస్ చేద్దాం. అలాగే ఇన్ కేస్ ట్యాపర్డ్ సర్క్యులర్ బార్ అన్నారు అనుకో, D నుంచి Dకి వేరీ అవుతుంది, క్యాపిటల్ D నుంచి Dగా అవుతుంటే PL/4PL/πe ఇంటూ D1 D2 అవుద్ది. అంటే ఇక్కడ D1 అనుకుంటే ఇది D2 అనుకుంటే, సో ఫార్ములా మన చేంజ్ ఇన్ లెంత్ ఫార్ములా ఈక్వల్ టు ఇదంతా కూడా సేమ్ ఇలాగే మనం మళ్ళీ యావరేజ్ వాల్యూ తీసుకుని దాన్ని ఇంటిగ్రేషన్ చేస్తే ఈ వాల్యూ వస్తుంది అనమాట. సో మనకి ఫర్ టైమింగ్ అంటే ఇది అర్థం కావడానికి చెప్పాను అది ఎలా వస్తుంది అనేది. సో మనకి ఫార్ములాస్ ఇంపార్టెంట్. సో ప్రతి ఫార్ములా ఇక్కడ రాసే ప్రతి ఫార్ములా అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఇంపాక్ట్ లోడ్ అయితే 2PL/AE, అదే గ్రాడ్యువల్ లోడ్ అయితే PL/AE అనమాట. సో అదే ఇన్ కేస్ ట్యాపర్డ్ స్క్వేర్ సెక్షన్ అయితే అప్పుడేమవుద్ది PL/A ఇంటూ B ఇంటూ E. సో స్క్వేర్ సెక్షన్ అయితే అంటే స్క్వేర్ ఇక్కడ A ఉండి ఇక్కడ స్క్వేర్ సెక్షన్ అయ్యి B, ఇక్కడ A అనే అంటే ఆల్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి కాబట్టి, సో ఇక్కడ A అనే లెంత్ ఉండి ఒక సైడ్ యొక్క లెంత్ ఇటు పక్క వచ్చేసరికి B అని తగ్గిపోతే సో PL ఇంటూ AB ఇంటూ E. అలా కాకుండా నెక్స్ట్ ఇంపార్టెంట్ రెక్టాంగులర్
ట్యాపర్డ్ రెక్టాంగులర్ అయితే ఫార్ములా ఏమవుద్దంటే PL బై 4PL బై B ఇంటూ స్మాల్ b E ఇంటూ T బై L ఇన్వర్స్ ఆఫ్ B బై B. సో ఇది రెక్టాంగులర్ అయితే. సో ఇలా ప్రతిదీ కూడా చేంజ్ ఇన్ లెంత్ ఎలా వేరీ అవుద్ది అంటే రెక్టాంగులర్ ట్యాపర్డ్ బార్ అయితే ఎలా అవుతుంది. సో ఇవన్నీ క్వశ్చన్స్ అడుగుతాడు. సో మనకి ఈ ఫార్ములాస్ అన్నీ తెలియాలి. సో దీంతో మన స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ టాపిక్లో మెయిన్గా డిస్కస్ చేసుకోవాల్సిన ప్రతిదీ అయిపోయింది. నెక్స్ట్ మనం థర్మల్ స్ట్రెసెస్ అంటే ఏంటో చూద్దాం నెక్స్ట్ క్లాస్లో.